తెలంగాణ గడ్డ త్యాగాల పౌరుషాల ఉద్యమాల పుట్టినిల్లు. తెలంగాణ అంటేనే గుర్తుకు వచ్చేది ఆత్మగౌరవం, అస్తిత్వం. 1200 మంది అమరుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంది. తెలంగాణ గాలి, నేల, నీరులో ఉద్యమ ఛాయలే కనబడతాయి. తెలంగాణ అంటే భారత్లో ఒక రాష్ట్రం మాత్రమే కాదు, భౌగోళిక సరిహద్దులు గల ప్రాంతం అసలే కాదు. ఇది శతాబ్దాల పోరాటాలలో మిన్నంటిన ఆత్మగౌరవ గాథ. శతాబ్దాల చరిత్ర గల ఈ నేల ప్రతి తరాన్ని తన పోరాట పటిమతో జాగృతం చేస్తూనే ఉంది. తెలంగాణ అంటే త్యాగాల ప్రతీక, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యానికి ప్రతిరూపం, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఆరని ఉద్యమ జ్వాల. ఈ నేలపై ప్రజల సేవ కోసమే జన్మించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. పదవి కోసం కాకుండా ప్రజలే ముఖ్యం అని జీవించిన వారున్నారు. అధికార సౌలభ్యాలను త్యజించి తెలంగాణ ప్రజల హక్కుల కోసమై స్వరమై మారినవారున్నారు. అటువంటి మహనీయుల్లో అగ్రస్థానం దక్కించుకున్నవారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. పాఠ్యపుస్తకాలలో అత్యంత తక్కువ సమాచారం లభించే ఈ మహానుభావుని గొప్పతనం, త్యాగం, తెలంగాణ ప్రజల అస్తిత్వానికి వీరు చేసిన పోరాటం స్మరించుకుందాం. వీరి జీవిత స్ఫూర్తిగాథను తెలుసుకుందాం. తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. వీరు 1915 సెప్టెంబర్ 27వ తేదీన ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించారు. వీరిది పద్మశాలి సామాజిక వర్గం. వీరు విద్యార్థి దశ నుండే భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1932 సంవత్సరంలో విద్యార్థిగా ఉన్నప్పుడే భారత స్వాతంత్ర సమర ప్రభావంతో నైజాం ఆంక్షలకు విరుద్ధంగా గాంధీ గారిని కలిశారు. ఆ రోజు నుండే ఖద్దరు టోపీ ధరించడం ప్రారంభించారు. వీరు న్యాయవాద విద్యను అభ్యసించారు. 1940వ సంవత్సరంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కాగా ఉద్యమ సమయంలో వీరు ఉద్యమకారులవి ఉచితంగా ఫీజు తీసుకోకుండా కేసులు వాదించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో నిరంకుశ నిజాం పాలనలో బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచారు. హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ 1947లో ప్రారంభమైన జాయిన్ ఇండియా ఉద్యమంలోనూ వీరు పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్ 15న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనమైంది. ఆ తర్వాత 1952లో మొట్టమొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. వీరు 1952 ఎన్నికలలో ఆసిఫాబాదు నుండి మొదటిసారిగా శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండే వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. తాను ప్రభుత్వంలో ఉన్నా కూడా 1952లో ప్రారంభమైన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు. స్థానికులకు ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు మరియు విద్యార్థులతో కలిసి ఉద్యమించారు. సిటీ కాలేజ్ సంఘటన ఫైరింగ్ వారిని తీవ్రంగా కలిచివేసింది. 1957లో భువనగిరి అంటే అప్పటి చిన్న కొండూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుండి 60 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1956లో విశాలాంధ్రవాదిగా ఉన్నప్పటికీ 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ వాదిగా వారి స్వరం వినిపించారు. వీరు వివిధ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1960 నుండి 62 మధ్య దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న తరహా పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. 1965లో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 1967లో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1967 నుండి 69 మధ్యకాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో కార్మిక మరియు సమాచార మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు. వీరు సామాన్యమైన శాఖలు కాకుండా సమాచార రంగాలకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించడం, ప్రజా సమస్యల సమీక్షలకు అనుకూలంగా ఉండడంతో ప్రత్యేకత కనిపిస్తుంది. 1969లో స్థానికుల ఉద్యోగ అవకాశాల హక్కుల సాధనకై జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ సమయంలో వారు మంత్రిగా పనిచేస్తున్నారు. 1969 మార్చి 28న జస్టిస్ హిదాయతుల్లా తీర్పు ప్రకారం ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ఇవ్వడంతో 1969 మార్చి 29న తన మంత్రి పదవిని త్యాగం చేశారు. తెలంగాణ గడ్డపై
మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. 1969 ఉద్యమ కాలంలోనే తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీరిపై 6 ఏప్రిల్ 1969న పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. అందుకుగాను వీరు ఉద్యమ కాలంలో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే 1972లో ఎన్నికలు జరగగా భువనగిరి నియోజకవర్గం నుండి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 1973లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి చేజారింది. 1978 నుండి 1980 మధ్యకాలంలో వచ్చిన మండల్ కమిషన్ నివేదికకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. 27% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. 1969 జై తెలంగాణ ఉద్యమం నీరుగారిన తర్వాత తెలంగాణ స్ఫూర్తితో 1996లో నవ సమాజ్ ప్రజా పార్టీని స్థాపించారు. 1997లో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటైంది. అందుకుగాను తన ఇల్లు జలదృశ్యంని దీనికి కార్యాలయంగా దానం చేసిన ఘనత వారిది. 2009 సంవత్సరంలో జరిగిన మలిదశ ఉద్యమంలో కూడా భీష్మాచార్యుని వలె తన అనుభవాలు, సలహాలు, సూచనలు మలితరానికి అందజేస్తూ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపాడు, మార్గనిర్దేశం చేశారు. తన 96 వయసులో కూడా ఢిల్లీలో చలిలో ఒక యువకుడి వలె జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలో పాల్గొన్నారు. ఇవే కాక అఖిల భారత పద్మశాలి సంఘంను ఏర్పాటు చేసి చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలిచారు. చేనేత సహకార రంగాల అభివృద్ధి కోసమే కృషి చేశారు. తెలంగాణనే ఊపిరిగా బ్రతికారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే 2012 సెప్టెంబర్ 21వ తేదీన తన 96వ ఏట హైదరాబాద్లో కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వీరి జయంతిని అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి కూడా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. ఇవే కాక ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకి కూడా వీరి పేరు పెట్టి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారు మహనీయులు అరుదుగా కనిపిస్తారు. తరతరాలకు వీరి సేవ, త్యాగం స్ఫూర్తిదాయకం.